ఆఖరికి నిన్న చెప్పాను కదూ, వశిష్ఠాది మహర్షులు లేచారు. ఏష విగ్రహవాన్ ధర్మ, ఆయన ఏష వీర్యవతాంబర, ఏష బుద్ధ్యాధికో లోకే తపసస్య పరాయణం. ఏమనుకుంటున్నావయ్యా విశ్వామిత్రుడంటే? దశరథ పంపమన్నారు. కొడుకుని పంపేటప్పుడు కూడా అంత నిండు సభామధ్యంలో ఎంత ప్రేమ అంటే ఆ దశరథ మహారాజుది. సపుత్రమూర్ధ్నుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన అన్నారు మహర్షి. ఆ కొడుకు రెండు బుగ్గలు ఇలా పట్టుకున్నట్ట. పట్టుకుని తల ఉంచి ఆ కొడుకు యొక్క మూర్ధన్య స్థానం వాసన చూసేట. వాసన చూసి తల మీద ముద్దు పెట్టుకుని పంపించేట. ఎందుకని? ధర్మం ధర్మమే. కొడుకు కూతురు 8 ఏళ్లు దాటిపోతే ఇక వాళ్ళ శరీరం మీద ముద్దు పెట్టకూడదు తండ్రి. అందుకని తల ఉంచి, మీరు రామాయణం చదవండి, ప్రతి చోట మీకు ఆ మాట కనపడుతుంటుంది. ఆ మూర్ధన్య స్థానమనందు ఆఘ్రాణించాడు అని. సపుత్రమూర్ధినుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం దదౌ కుశికపుత్రాయ సప్రీతేన అంతరాత్మన. కొడుకుని విడిచిపెట్టి ఉండలేరు. ఆ కొడుకు